మన వంశీ ఆయనకు ఆయన బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆదాయం కోసం మహా టీవీ రన్ చేస్తే భక్తి కోసం దేవుని ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన భక్తి ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చూశాను. శివోహం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం, గచ్చిబౌలిలో శ్రీనివాస కళ్యాణం చేసి తెలుగు నేలపై భక్తి ఉద్యమాన్ని నడిపిస్తున్న వంశీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ప్రకృతిని ఆరాధించడం, పూజించడం మన భారతీయ సాంప్రదాయం. అందుకని ఓసారి నా అదృష్టం కూడా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పై సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. అది కూడా మూడోసారి. నేనే ముఖ్యమంత్రిగా ఉండి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు 3 సార్లు చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని కూడా మీరందరూ కూడా ఇప్పటి నుంచే సహకరించి ఈ పుష్కరాల్ని మనం జయప్రదం చేసుకుంటూ ప్రకృతిని ఆరాధిద్దాం. నదుల్ని, చెట్లను, పశు సంపదను ఆరాధించే సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం. విలువలుండే సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా అన్ని దేశాల కంటే కుటుంబ విలువలు కానీ సామాజిక బాధ్యతగా నుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.